సో హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలాగున్నారు? నేను మీ అంటే మీరు చూస్తున్నారు బ్లెస్సింగ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఆంధ్రప్రదేశ్లో చాలా మంది అయితే మాత్రం ఈ కొత్త ఇల్లు అయితే కట్టుకోబోతున్నారు. సో అదేవిధంగా కొత్త ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఒక మంచి శుభవార్త అయితే చెప్పింది. మనకైతే ఇసుక అయితే ఇంకపై ఫ్రీగానే అయితే ఇస్తున్నారు. సో ఇసుక అనేది ఎటువంటి కాస్ట్ కూడా లేకుండా మనకైతే ఇసుక ఏదైనా అయితే ఫ్రీగా అయితే గవర్నమెంట్ అయితే ఇస్తుంది. సో ఇసుక ఈ ఫ్రీ ఇసుక అయితే ఎలా బుక్ చేసుకోవాలి, ఎంత అంటే ఏ విధంగా మనకి బుక్ చేసుకుని మన ఇంటికి తీసుకురావాలి, అదే విధంగా మొత్తం ప్రాసెస్ అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఎంత తీసుకొని తీసుకోవాలి, ఏంటి రూల్స్, ఏంటి రిజిస్టర్ ఎలా చేసుకోవాలి ఇసుకు సంబంధించి, అదే విధంగా మెయింటెనెన్స్ ఛార్జ్ ఎంత ఉంటుంది, ట్రావెలింగ్ ఛార్జ్ ఎంత ఉంటుంది, అన్నీ అయితే మనకైతే వీటిలో డిస్కస్ చేసుకోబోతున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం మనకి ఏపీలో అయితే మాత్రం ఇకపై ఇసుక అనేది ఉచితంగా అయితే లభిస్తుంది ఫ్రెండ్స్. సో ఎటువంటి కాస్ట్ కూడా లేకుండా, ఎటువంటి బిల్ పే చేయకుండా మీరైతే మాత్రం ఉచితంగా ఇసుకనైతే మీరు తీసుకోవచ్చు. అదే విధంగా మీరు కనుక చూసుకున్నట్లయితే మాత్రం మనకి ఉచిత ఇసుకకైతే మాత్రం మీరైతే ట్రాన్స్ఫర్ ఛార్జీలు పెట్టుకోవాలంటే ట్రాక్టర్కి అయితే మీరే మీ సొంత ఖర్చు కొంచెం మీ ఇంటి వరకు అయితే ఆ ట్రాక్టర్ని ఇసుక యార్డ్ నుంచి మీరైతే మాత్రం ఈ ఇంటి వరకు కూడా మీరే మీరు ట్రాక్టర్ని కానివ్వండి, లారీస్ కానీ పెట్టుకొని మీరైతే ఇంటికైతే డిపో చేసుకోవాలి, ఇంటికైతే తీసుకొచ్చుకోవాలి. అదే విధంగా మీరు కానీ చూసుకున్నట్లయితే మీకు ఈ ఇసుకు సంబంధించి మీకు సంబంధించిన శాండ్ యార్డుల్లో ఎంత ఇసుక ఉంటుంది అని చెప్పేసి అయితే మాత్రం వాళ్ళైతే అధికారులు ప్రతిరోజు కూడా 8 గంటలకు అయితే మాత్రం అప్డేట్ చేస్తారు. కాబట్టి మీరు మీ దగ్గరలో ఉన్న ఇసుక యార్డులో అయితే మాత్రం ఎంత ఇసుక ఉంది అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు రేపు ఆ తర్వాత రోజు మార్నింగ్ అయితే తెల్లారి అయితే వెళ్ళి మీరైతే మాత్రం ఆ ఇసుక అయితే మాత్రం తీసుకోవచ్చు. సో అదే విధంగా చూసుకున్నట్లయితే మాత్రం మీకు ఎంత ఇసుక చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మీకు 20 టన్నుల ఇసుక అయితే మాత్రం మీకైతే ఫ్రీగా అయితే ఇస్తారు. సో మీరైతే మాత్రం వెళ్ళి మీరైతే మీకు సంబంధించిన ఆధార్ కార్డు కానివ్వండి, ఆధార్ కార్డు, ఫోన్ నంబరు, అడ్రస్, అదే విధంగా మీ యొక్క వెహికల్ నెంబర్ పెట్టినట్లయితే మీకు వెహికల్ నెంబర్ తీసుకుని అక్కడ రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీకైతే మాత్రం రోజుకి 20 కేజీల 20 టన్నుల ఇసుక అయితే మాత్రం తీసుకోవడానికి అయితే వాళ్ళైతే పర్మిషన్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సో అదే విధంగా మీరు అయితే మాత్రం ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా ఉంటాయి. అదే విధంగా ఒకవేళ మీరు అంటే ఫేక్గా ఒకవేళ అంటే మీరు ఇందులో కానీ ఏమైనా గజిబిజి కానీ చేసినట్లయితే మీకు పెనాల్టీ కూడా అయితే వేస్తారు. సో పెనాల్టీ అంతా కూడా మీకైతే జీవోలో అయితే ఉంటుంది. ఇదే డిస్క్రిప్షన్ మీకైతే కిందనైతే ఉంటుంది. సో మొత్తం అయితే మీరు చదువుకోవచ్చు, ఎంత పెనాల్టీ వేస్తారు ఏంటి అని కూడా మీకైతే మొత్తం క్లియర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో అదే విధంగా చూసుకున్నట్లయితే మాత్రం మనకి ఇక్కడ సో మీరు అలాంటి బార్ నుంచి తప్పించుకోవాలనుకున్నట్టయితే మీరు న్యాయంగా అంటే కరెక్ట్గా రిజిస్టర్ చేయించుకొని ఎంత పట్టుకెళ్తున్నారు ఏంటి అని చెప్పించినట్లయితే మీకైతే ఎటువంటి ఫైన్ అయితే పడదు. మీరైతే మాత్రం సింపుల్గా అయితే అది అజికిత పట్టుకెళ్ళచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం మీరు ఇసుక బుక్ చేయాలనుకున్నట్లయితే మీరైతే మాత్రం ఇసుక ఎంత ఉందో కూడా చెక్ చేసుకుంటారు కదా, అదే ఎంత ఇసుక ఉంది, ఎంత రేట్కి ఉంది అని చెప్పేసి. అంటే రేట్ అంటే ఇసుక అయితే ఫ్రీగా, కాకపోతే అక్కడ నిలువ ఉంచినందుకు కొంత ఛార్జెస్ అయితే వేస్తారు. గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే మాత్రం ఛార్జెస్ చాలా ఎక్కువ ఉంటాయి, కానీ ఈ ప్రభుత్వంలో అయితే మాత్రం అక్కడ ఇసుక కొంచెం చిన్న ఫీజు అయితే ఇస్తూ నామినల్ ఫీజు అని చెప్పేసి అంటారు. దాన్ని అయితే మీరు పే అయితే చేస్తే చాలా తక్కువ అయితే ఉంటుంది. మీరున్న డిస్టిక్లో మీరున్న జిల్లాలో అయితే ఎన్ని శాండ్ యార్డ్స్ అయితే ఉన్నాయి, ఎన్ని ఇసుక యార్డ్స్ అయితే ఉన్నాయి, అదే విధంగా ఎంత కాస్ట్ పడుతుంది, ఈ రోజుకి ఎంత ఇసుక అయితే ఉందని చెప్పేసి అన్నీ కూడా మీరు వెబ్సైట్లో చెక్ అయితే చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇచ్చినట్టు మీరు డిస్క్రిప్షన్ క్లిక్ చేసి మీరు చెక్ చేసుకుని ఆ ఇసుక యార్డ్కి అయితే మీరు వెళ్ళి మీకు ఎంతైతే అవసరమో అంత ఇసుకనైతే మాత్రం మీరు లారీ రూపంలో, ట్రాక్టర్ రూపంలోని మీరు ఇసుక వేసుకొని రిజిస్టర్ చేయించుకుని మీ ఇంటికి వచ్చి అయితే ఇసుకనైతే వాడుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఆ ప్రాసెస్ ఏంటంటే చూసుకున్నట్లయితే ఎలా చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ వైజ్ శాండ్ అవైలబిలిటీ అండ్ ఛార్జెస్ ఇన్ స్టాక్ యార్డ్స్ అని చెప్పి అయితే ఉంటుంది. సో సింపుల్గా దాని మీద క్లిక్ అయితే చేయండి. మీరు ఎప్పుడైతే దాన్ని క్లిక్ అయితే చేస్తారో మీకైతే ఇంకో వెబ్సైట్ అయితే రిడైరెక్ట్ అయితే అవుతుంది. సో ఇది వచ్చేసరికి ఇసుకు సంబంధించింది. సో ఇందులో వచ్చేసరికి డిస్ట్రిక్ట్ వైజ్ స్టాక్ యార్డ్స్ అని చెప్పి అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకైతే మాత్రం ఒక ఎక్సెల్ షీట్ కూడా ఓపెన్ అవుతుంది. సో వచ్చేసరికి 3 పేజీల వరకు అయితే ఉంది. సో మీరైతే సింపుల్గా మీరు ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళైతే ఆ జిల్లాకు సంబంధించి మీరైతే క్లిక్ అయితే చేస్తారు. సో నేనైతే మీకు సింపుల్గా చెప్పడానికి నేను విశాఖపట్నంలో ఉంటాను కాబట్టి నేను విశాఖపట్నం అయితే చూడబోతున్నాను. చూసుకున్నట్టయితే క్లిక్ చేస్తుంది కానీ ఇంకా రాలేదు, మీకైతే వస్తుంది. సో ఇక్కడ అనకాపల్లి చూసుకుంటున్నాను. అనకాపల్లిలోనైతే మీకు ఎంతవరకు అయితే ఉండబోతుంది, ఇది ఎంతవరకు తీసుకుంటుంది అని చెప్పేసి ఎన్ని స్టాక్ యార్డ్లు ఉన్నాయి కూడా మీకు చెప్పబోతున్నారు. ఇక్కడ చూసినట్టే టోటల్ స్టాక్ యార్డ్స్ అని చెప్పి అయితే ఉంది. మీకైతే మాత్రం అంటే ఎన్ని స్టాక్ యార్డ్లు ఆ జిల్లాల వరకు ఉన్నాయని చెప్పేసి మీరైతే చెక్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే మీకు నెంబర్ అయితే ఉంది. మరి అదే విధంగా ఆ స్టాక్ యార్డ్లో ఎంత తీసుకుందో కూడా మీరు చెక్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను 2 మీద క్లిక్ చేయండి. మీరు అంటే ఏ డిస్టిక్ అయితే డిస్టిక్ పక్కన ఉన్న ఆ స్టాక్ యార్డ్ నంబర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకైతే ఇసుకైతే చూపిస్తుంది, ఎంత ఇసుకైతే ఉంది అని చెప్పేసి. సో ఈ రోజుకి అయితే మాత్రం 8 గంటలు అయిపోయింది కాబట్టి మీకైతే మాత్రం నక్కేపల్లి స్టాక్ యార్డ్ నేమ్ వచ్చేసరికి నక్కపల్లి, అలాగే గాబాడ అని చెప్పేసి నక్కేపల్లి నర్సీపట్నం అని చెప్పేసి ఉంటేది ఉంది.
ఈ ఊర్లో అయితే మాత్రం ఈ స్టాక్ యార్డ్‌లో అయితే మీకైతే ఇసుకైతే మీకైతే ఉంది. ఇక్కడైతే మెట్రిక్ టన్నులు అయితే ఇచ్చారు. సో, మెట్రిక్ టన్నులు అనేసరికి మీకు మెట్రిక్ టన్నుల్లో అయితే మాత్రం ఇసుకైతే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక మెట్రిక్ టన్నుకి ఎంత చార్జెస్ పడుతుందో కూడా మీకు పక్కనైతే మెన్షన్ చేశారు. రూ. 1225 అయితే పడుతుంది. ఇదొచ్చేసరికి మీకు ఒక్కొక్క లొకేషన్ బట్టి ఒక్కొక్కలా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు అనకాపల్లి చూసుకున్నట్లయితే నర్సీపట్నంకొచ్చేసరికి నక్కేపల్లికి కూడా మీకు రూ. 1225 అయితే పడుతుంది ఫ్రెండ్స్. సో, అది వెనక్కొచ్చి చూసి అన్ని అయితే ప్రతి చోట ఒకలాగే ఉండదు. ఒక్కొక్క చోట ఒకలాగా ఉంటుంది. చూడండి ఈస్ట్ గోదావరి చూసినట్లయితే 38 మీకు 38 స్టాండర్డ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈస్ట్ గోదావరిలో అయితే మాత్రం మీరు చెక్ అయితే చేయొచ్చు. ఈస్ట్ గోదావరిలో ఎంత పడుతుందని చూసినట్లయితే. ఒకవేళ గాని మీరు గాని ఈస్ట్ గోదావరిలో ఇల్లుకుంటుంటే మీకు శుభవార్తే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా ఎక్కువైతే ఉన్నాయి. కాకపోతే ఒక్కొక్క యార్డ్‌కి వచ్చేసరికి మాత్రం మీకు ఎంత ఇసుక ఉందని చూసుకునేటట్లయితే ఇక్కడైతే ఎన్ని మెట్రిక్ టన్నుల ఇసుక అయితే ఉందని చెప్పైతే వాళ్ళైతే చూపిస్తున్నారు. అదే విధంగా ఇక్కడ ఇసుక రేట్ కూడా చూపిస్తే ఇక్కడైతే ఇసుక అయితే చాలా తక్కువే అనిపిస్తుంది. నాకైతే మాత్రం అనకాపల్లితో పోలిస్తే ఇక్కడ ఇసుక రేట్ చాలా చాలా తక్కువ ఉంది. రూ. 270. ఈ రూ. 270 అయితే మాత్రం మీరు బుక్ చేసుకోవచ్చు. మీరైతే అక్కడికెళ్ళి మీకు టన్నుకైతే మాత్రం మీకు ఒక మెట్రిక్ టన్నుకైతే మాత్రం మీకు సింపుల్‌గా 22 రూ. 270 అయితే పే చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. అదే విధంగా కొన్నిటికొచ్చేసరికి అంటే ఈస్ట్ గోదావరిలో కొవ్వూరులోనే మీకు 420 అయితే పడుతుంది. ఇది యార్డ్ బట్టి మీకు ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్న యార్డ్‌లో ఎంత చెక్ చేసుకొని అక్కడికెళ్ళైతే మీరు తీసుకోవచ్చు. లేదనుకున్నట్లయితే ఇంకా కొంచెం దూరంగా వెళ్ళినా సరే మీరైతే దీనికి సంబంధించి మీరు ఇసుకైతే బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు ఇంకా కావాలనుకుంటే రాజమండ్రి గాని అదే రాజమహేంద్రవరం కానివ్వండి ఇక్కడికి 420 అయితే ఉంది. సో, దీన్ని బట్టి అయితే మాత్రం ఇక్కడ చూసారు ఇక్కడ 0 అయితే ఉంది. ఈ విధంగా అయితే మాత్రం మీకు ఇసుక ఎంతుంది మీకు దగ్గరలోని జిల్లాలో అంటే శాండ్ యార్డ్‌లో అంటే ఇసుక యార్డ్‌లో ఎంత ఇసుకుంది? ఇసుక అంటే ఒక మెట్రిక్ టన్నుకి ఎంత ఇసుక పడుతుందనేది మీరు చెక్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో, ఇది ఫ్రెండ్స్ అయితే మనకి ఇసుకకి సంబంధించి. సో, ఎలా బుక్ చేసుకున్నట్లయితే మీకు సింపుల్‌గా చెప్పాను కదా! ఇందాక చెప్పినట్టే. మీరైతే అక్కడికైతే ఎళ్తారు. అక్కడ ఫోన్‌పే బాక్సులు, క్యూఆర్ బాక్సులు అది క్యాష్ తీసుకునే కౌంటర్స్ అయితే ఉంటాయి. సో, అక్కడికెళ్తారు. మీరైతే పే అయితే చేస్తారు. పే చేసిన వెంటనే అక్కడ మీరే మీ యొక్క లారీ పర్సన్‌తో పాటు మీరు ఆ లారీ వాళ్ళతో పాటు ఎళ్లి ఇసుకనైతే మీ లారీలో అయితే వేసుకున్న తర్వాత మీరైతే సింపుల్‌గా మీరు అయితే మీ అడ్రెస్‌కైతే వచ్చేస్తారు. వచ్చినప్పుడైతే మాత్రం అక్కడ ఎంతైతే చెప్పారో అంత ఇసుకే పట్టురావాలి. అంతకన్నా ఎక్కువగా పట్టుకొచ్చినట్లు చెకింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఫైన్ అయితే పడుతుంది. ఆ ఫైన్ ఏం పడకూడదు అనుకుంటే అక్కడ నిజాయితీగా మీ ఆధార్ కార్డ్, మీ ఫోన్ నంబర్ పట్టుకొని రిజిస్టర్ చేయించుకొని, మీ అడ్రెస్, మీ వెహికల్ నంబర్ అంతా పట్టుకొనెళ్లి మీరు రిజిస్టర్ చేయించుకొని మీరు ఇసుక వచ్చినట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండదు ఫ్రెండ్స్. సో, ఇది ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్‌లో ఇసుకని బుక్ చేసుకునే పద్ధతి కానివ్వండి, ఇసుకకు సంబంధించిన అప్డేట్ కానివ్వండి, ప్రాసెస్ కానివ్వండి మొత్తం కూడా నేనైతే చెప్పేసాను. సో, ఇదే విధంగా మీకు ఏపీలో ప్రతి పథకం కానివ్వండి, ఎన్‌టీఆర్ భరోసా కానివ్వండి, పెన్షన్ అప్లికేషన్స్ కానివ్వండి, అదే విధంగా ఆడబిడ్డ నిధి తల్లి వందనం ఇలా ప్రతి పథకాన్ని కూడా నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ కొత్త గవర్నమెంట్‌లో వచ్చిన కొత్త రూల్స్‌ని కానివ్వండి, కొత్త పథకాలు కానివ్వండి అన్నీ కూడా మీకైతే క్లియర్‌గా చెప్పబోతున్నాను కాబట్టి సో, సబ్స్క్రైబ్ చేసి మీరు లైక్ చేసినట్లయితే నాకైతే బూస్ట్ వస్తుంది. అదే విధంగా ఇక్కడ ఇంకా పథకాలు చేయాలని, ఇంకా పథకాలకు సంబంధించి వీడియో చేయాలని, ప్రతి పథకానికి సంబంధించి కూడా ప్లేలిస్ట్ అయితే డిజైన్ చేసి అంటే ప్లేలిస్ట్‌లో ప్రతి పథకానికి కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేసి నేనైతే ఉంచుతున్నాను. మీరు చెక్ అయితే చేయండి. ఒకవేళ మీకు ఖాళీ అయినట్టయితే ఆ ప్లేలిస్ట్‌కెళ్ళి మీరు ప్రతి పథకాన్ని చూసుకోండి ఫ్రెండ్స్. అదే విధంగా చూసుకున్నట్లయితే ఇది ఇసుకకు సంబంధించి మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే. సో, చివరికి చూసిన థాంక్ యూ ఫ్రెండ్స్. అదే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.